హలో! బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ అనే ఫీలింగ్ మీకు కూడా ఉంటే ఈ వీడియో మీకోసమే. బిర్యానీ గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్, నెయ్యి వేసుకుని దాంట్లోకి పత్తర్క ఫూల్, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, నల్ల యాలకులు, కొంచెం జాజికాయని నేను తురిమి ఆ పొడిని కూడా వేసుకున్నాను. బిర్యానీ ఆకు వేసుకుని అందులోకి నేను కొంచెం కరివేపాకును, బిర్యానీ ఆకు బాగా వేగాక కావస్తే తీసేసుకోవచ్చు, లేదంటే ఉంచేసుకోవచ్చు. అందులోకి అల్లం వెల్లుల్లి వేసుకుని నేను చికెన్ని ముందే ఉప్పు, కారం, కొంచెం పెరుగు వేసుకుని సపరేట్గా ఆగిరి పెట్టేసి ఉంచుకున్నాను. సో దాన్ని ఉల్లిపాయలును ఒక హాఫ్ టమాటో వేసుకున్నాను. ఇది వచ్చేసి పచ్చిమిరకాయ, పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగింది. అది కూడా వేగాక మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే ముక్క చప్పగా రాదు, లేదా వాటర్ దమ్లో ముక్క చప్పన వస్తుంది. బిర్యానీ ఇందాక వేసిన బిర్యానీ సరుకులు అన్నిటిని పౌడర్ చేసుకుంటే బిర్యానీ మసాలా వస్తుంది. సో అదీను దాంట్లో కొంచెం చికెన్ మసాలా, ఉప్పు వేసుకోవాలి. అయితే బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానుంటుంది. నానింది వేసాక గరిటె పెట్టి తిప్పితే ముక్క అయిపోతుంది. అందుకని ఉప్పు వేసి కుదుపుకోవాలి ఒకసారి అన్నీ కలిసేలాగా. నేను కేజీ చికెన్కి కేజీన్నర రైస్ తీసుకున్నాను. అంటే 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో 8 గ్లాసెస్ వాటర్ వేసాను. నిమ్మకాయ చెక్క పిండేసేసి మూత పెట్టేశాను. ఇలా వాటర్ మీకు ఎగిరింది అని అనిపించాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని దాని తర్వాత ఒక హెవీ ఐరన్ ప్యాన్ తీసుకుని గిన్నె దాని మీదకి మార్చేసుకోవడమే. అలా సిమ్లో పెట్టి వదిలేసేస్తే మీకు ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. హాట్ బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుని కుమ్మేయడమే.